మొగుడు పెళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయత ఉండాలి కానీ బిజినెస్ ఉండకూడదు. ఒకవేళ బిజినెస్ ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్టర్ చౌరాస్ along with their team. So let's welcome them. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. ఇంద్రజా మేడం, ఖుష్బూ మేడం, నమస్తే. వీడు నా మొగుడు. ఓయ్ నేను చెప్పలేనా ఫస్ట్ డైలాగ్? నువ్వు చెప్తే నన్ను ఎందుకు పిలుస్తారు చెప్పి ఇక్కడికి. నేను నెక్స్ట్ టీమ్ లీడర్. నా పేరు కూడా ఇప్పుడిప్పుడే థింక్ చేస్తున్నారు కెప్టెన్ గా ఏ పేరు పెట్టాలా అని. మిడతల మహాదేని పెట్టుకో బాగుంటది. ఏం మాట్లాడుతున్నాను? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. ఖుష్బూ గారికి కట్టారు తమిళనాడులో గోపురం. వీడికి కొట్టిన కొట్టుడుకు వీడి ఇంటికి వెళ్ళి పెట్టుకోవాలి. ఇంద్రజా గారి మెడలో చైనికి ఉన్నాయి పూసలు. బ్రో ఇవన్నీ నా ప్రాసలు ప్రాసలు. మేడం పొద్దున్న లేస్తే వీడు రివ్యూ అని సినిమాలకు వెళ్ళి కాజల్ ఉండాలి బ్రో అంటాడు. ఎప్పుడైనా పెళ్ళ ఉండాలి బ్రో అన్నావురా, పెళ్ళ ఉండాలి బ్రో అన్నావురా. ఆవిడంటే కాజలు, మరి నేను గోడకు పట్టిన బూజులు. ఎప్పుడన్నా మా అమ్మని మా అయ్యని ఎక్కడ తీసుకుపోయాను? మా ఎందుకు తీసుకెళ్లేదు? మీ నాన్నకి నాన్నక్రమం కూడా చూపించా. మీ చెల్లిని చీరాలు తీసుకెళ్ళా. చీరలు తీసుకెళ్ళావు మా చెల్లిని? మా చెల్లి ఎందుకు తీసుకెళ్ళావు? నన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళావా? మీ చెల్లికి చీరలు కొనడానికి తీసుకెళ్ళానే. మా చెల్లి మీద నీ రివ్యూ చెప్పరా బ్రో. నా పక్కన ఉంది సుత్తి, వీళ్ళు చల్లి కత్తి. వస్తే నన్ను వదిలేస్తే గోదావరి వెళ్ళి పండించుకుంటా పత్తి పత్తి. హలో హలో లక్ష్మణ, నేను రా టేస్టీని. ఏరా నువ్వు ఇంకా చచ్చిపోలేదా? మరి నీ దుంపద ఏంద్ర అంత మాట అన్నావు? అంటే అడ్డమైన ఫుడ్ తిని పొట్ట పగిలి చచ్చిపోయన్నారు. కాదురా, ఈ రోజు నీ ఇంటికి భోజనానికి వస్తున్నా, నేను టిల్లు కలిసి. ఓకే, ఇన్ని రోజులు నన్ను కొడుతున్నావు. నీ ఒక్క రిక్వెస్ట్ నాకు. అంటే నా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, వస్తా నేనేం చేయాలి? వాళ్ళ ముందు 2 దెబ్బలు నేను కొడతానే. దెబ్బలు నేనంత తినాలి రాబాయి నీ దగ్గర? నీకేం కావాలి చెప్పు. పైసలు ఇస్తావా? ఇస్తా. అయితే తిట్టినందుకు 500, కొడితే 1000, ఏం చేయకపోతే 5000. ఏం చేయకపోతే 5000 ఏంటి? నువ్వు స్కిట్ లో ఏం చేయకపోయినా 5000 ఇస్తాను కదరా వీళ్ళు. సర్లే ఇస్తాను పద. వాడు మన పెళ్లికి రాలేదు కదా, వాడికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం. ఏం సర్ప్రైజ్? మన భార్యను అటు ఇటు మార్చేద్దాం. మనలో అసలైన జంట ఎవరినో వాడిని కనిపెట్టమన్నాం. సరే చూద్దాం వాడు చేస్తాడో లేదా. అమ్మా ఇటు రామ్మా. ఏ లక్ష్మణ బ్రో, ఇప్పుడు నీకు ఒక గేమ్ బ్రో. మా నలుగురులో అసలైన జంట ఎవరో కనిపెట్టాలి. అవునా, పెద్ద సమస్య వచ్చి పడింది. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇట్రా. పర్ఫెక్ట్ జోడి, పర్ఫెక్ట్ జోడి. వీళ్ళు వచ్చారని నీకెలా తెలిసింది? నీళ్ళు పట్టుకొచ్చా? స్కిట్ లో లాగ్ స్టార్ట్ కాగానే నాకు అర్థమైంది వేస్ట్ గాడు వచ్చాడు. సరే ఈ నీళ్ళు ఎందుకు? వాడు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అండి. ఈ నీళ్ళతో ఆడి కాలు బొట్టన వేలు కూడా తడదు. వీడికి ఇదే ఎక్కువ. ఏయ్ నీ కాళ్ళు చేతులు కొడతా. 500 ఇవే. నా మాటకి ఎదురు చెప్పావా కోసి కారం పెడతా. 1000 రూపాయలు. 1000 రూపాయలు ఏంద్రా? 1000. అంటే మావిడ పికిల్ బిజినెస్ ఉందిరా, మావిడికే కోసి కారం పెడితే 1000 రూపాయలు ఇస్తారనమాట. ఓహో, 4 తగిలితే గానీ నువ్వు దారిలోకి రావు. కళ్ళాన్ని పట్టుకుని కొడతావేంట్రా? నీ అయ్యా కాదు, వెయ్యా. నిండు గర్భిణి లాంటి మనిషిని నుంచోబెట్టి ఎక్కడ కూర్చోబెట్టకుండా మాట్లాడతావా? పదిహేను వేలు. అరే మీరు లోపలికి వెళ్ళి లాగ్ చేయండి. ఓకే ఓకే. ఇదిగో అన్ని 2000 నోట్లే. 16,000. 15,000 వెయ్యి నా దగ్గర చిల్లర లేవు. అవునా? నిజంగా ఇంద్రజా గారు చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని సంవత్సరాలు తన్నులు తిని ఒక్కసారి గర్జించిన పుల్లాగా ఎంత సాటిస్ఫికేషన్ అంటే అంత సాటిస్ఫికేషన్ వస్తుంది. ఒరే లక్ష్మణ, టీలు కాఫీలు ఏమి లేవేంట్రా? ఇంటికి వస్తే మర్యాదలు ఉండే. కాఫీ లేకపోవడం ఏంటి? ఆగు. వసే టేస్ట్ మాత్రం భలేగుందిరా. ఎంత అజాగ్రత్తగా ఉన్నావే. కాఫీ కప్పు ఎందుకు కొలిగింది? నేను కదరా పడేసింది. నువ్వు పడేసినా సరే నేను దాన్నే కొడతా. ఎవరు తప్పు చేసినా దాన్నే కొడతా. ఎందుకురా? ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులున్నోడు కొట్టొచ్చు.
50,000 వచ్చాయి, నాకు నెక్లెస్ వస్తుంది. ఇంకో 50,000, ఇంకో 50 బాధలు బాధాడు అనుకో 1 lakh. ఖుష్బు మేడం 2 నెక్లెస్లు కడుకుంటా. అన్నయ్య వేస్ట్ అన్నయ్య. చెప్పమ్మా చెల్లెమ్మా. అరటి తొక్క ఎవరేసారమ్మా? నేనే అన్నయ్య. అరటి తొక్క మీద కాలేజ్ పడ్డారా? ఎవరేశారు? నాకు నేనే వేసుకొని పడ్డారా? కాదన్నయ్య, నేనే వేసానండి. అది వేసిందని చెప్తుంది కదరా. నీకు ఎలా కాదే అరిటి తొక్కేస్తావా? 52, 54. ఆడి కింద పడి టైల్స్ తిరిగిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఒరే ఒరే ఆవిడ కాదురా, నేనే వేసా. ఏమండి ఏమండి నేనే కదా. నీకెందుకురా? నీకు చెప్తే అర్థం కదా. అమ్మ టోటల్ 84 అయిందండి. ఏందక్క మీ ఆయన అంత కొడుతుంటే నువ్వేం మాట్లాడతలేవు? ఆయన దెబ్బలు కొడితే డబ్బులు ఇస్తాను మాట్లాడుకున్నారా డీలు? అవునా? ఈ అమ్మకి ఈ విషయం తెలియక మేము ఇన్ని రోజులు తిప్పల పడుతున్నాం. ఇప్పుడు చూడు మన మొగ్గులను కొట్టి డబ్బులు వసూలు చేద్దాం. అరే గుండుగా, అరే నా గుండుగా. ఏమండి నన్ను చూసి ఎప్పుడైనా మీకు కొట్టాలన్నంత కోపం వచ్చిందా? నేను చూస్తేనే కొట్టాలనిపిస్తే మళ్ళీ చూస్తే అంట. అయితే మీ ఇద్దరికి బంపర్ ఆఫర్. ఏంటిది? ఈ రోజు ఎన్ని దెబ్బలైనా కొట్టుకోండి, దెబ్బకు 200. దెబ్బకు 200? అదేంటి మరీ చీప్ గా 200? ఆవిడంటే సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి 2000 ఇస్తారు. మా మొక్కలకి 200 ఎక్కువ, 200 ఎక్కువ. ఇంట్లోకి వెళ్ళి కొడతాను, మామూలుగా ఉండదు. మహతి ఏంటి నాన్న? మహతి నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చానమ్మా. ఏంటి నాన్న? మంది గత 15 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడుతుంది కదా, అవును జరుగుతుంది. అది అయిపోయిందమ్మా. 20 లక్షలు వచ్చినాయి. ఏమి నాన్న? అల్లుడు గారి అకౌంట్ వేసానమ్మా, చూసుకున్నావా? అల్లుడు గారి అకౌంట్ లో వేసావా? ఏంటే మా డాడీ 20 లక్షలు వేసిందంట కదరా అకౌంట్ లో. ఏవి? దెబ్బ కొడితే చాలు డబ్బులు అని అడిగావు. ఎక్కడి నుంచి తేవాలి? మీ బాబు ఇచ్చా. అవును నా బాబు డబ్బులు నాకే ఇచ్చినావా? దెబ్బకు 2000. మరి ఇంకెక్కడి నుంచి తాను? మిగతా 18 లక్షలు ఇవిరా, మిగతా 18 లక్షలు ఇవిరా. మీ చెల్లి కష్టాల్లో ఉందంటే నువ్వు సాయం చేశా. మరి నా మొగుడు నా జీవితం సంకన ఆగిపోయిందిరా. నీ ఆల్ని నువ్వు సచ్చావురా. నీ రివ్యూ నువ్వు వీడికి ఉంటుంది మేడం. ఇంటి వెనక వీడికి తిత్తి తీస్తా. Come on, baby, let's go on the bullet too. ఓవర్ టు యు జడ్జెస్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. మహతి గారు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్, అండ్ లక్ష్మణ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆసియా అండ్ అవినాష్ అందరూ ఆల్ ది బెస్ట్. ఖుష్బు గారు Very nice, very entertaining. ఈ స్కిట్టులో నాది పెద్ద తోపు క్యారెక్టర్ అన్నారు. ఆగిరి తోపుడు బండి మీద దేవుడుకొని వచ్చినారు. పెద్దరాయుడిని పిలిపించరా. పెద్దరాయుడు గారు ఇంతకీ ఈయన ఎవడు గడిచాడు? ఎంత అరుస్తున్నాడు? నాన్నగారు మన ఊరికి కొత్త టీచర్ వచ్చిందంట. అవునా? మీరు నేను పెద్దరాయుడు. అమ్మా వాడి పేరుకే పెద్ద, కానీ పెద్దగా ఏం చేయలేడు. అసలు ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉంటారా? పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఇద్దరు హ్యాపీగా ఉండరు. ఎందుకు? లవ్ లో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడతలేవు అని చచ్చిపోతారు. పెళ్ళైన తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు కొట్లాడుకుంటారు. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏం కోరికలు? నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను రాజు. సార్ మీకు కాల్ పట్టుకుంటా సార్, నా పిల్లని హీరోయిన్ చేయరు సార్. హీరోయిన్ మెటీరియల్ కాదురా, అది ఎలా ఉంది చూడు. చార్మినార్ సెంటర్ లో పిన్నిస్ నమ్ముకుందా లేదు? ఏంటంటే ఒక ఎమోషనల్స్ ఏంటి? ఒక నిమిషం ఆగురా, ఇట్టం పట్టుకుక్కురా. నాకు చెప్పు నేను చెప్తా. हीरो? यस हीरो। तुम्हारा नाम क्या है? मेरा नाम बुलेट भास्कर है। तुम क्या रहते? मैं ओपल में रहता है।